నమస్తే, వెల్కమ్ టు ఎన్హెచ్ టీవీ. మనందరికీ తెలుసు, పెహల్గాం అటాక్ తర్వాత సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా నిలిపేస్తున్నామని చెప్పి భారత ప్రభుత్వం ప్రకటించింది. దీంతో పాకిస్తాన్ గిలగిలా కొట్టుకుంటుంది. ఈ విషయం మనందరికీ తెలుసు. ఇప్పటికే నీరు లేక కటకటలాడుతోంది. ఈ యొక్క అంశాన్ని ఉటంకిస్తూ తాజాగా సెంటర్ ఫర్ చైనా గ్లోబలైజేషన్ వైస్ ప్రెసిడెంట్ విక్టర్ జుకాయ్ ఇతను కామెంట్ చేశాడు. మీరు పాకిస్తాన్కి ఏదైతే చేశారో అదే పని గనక చైనా చేస్తే, అంటే బ్రహ్మపుత్ర నది ప్రవాహాన్ని చైనా ఆపేస్తే భారత్ పరిస్థితి ఏంటో ఒక్కసారి ఊహించుకోండి అంటూ ఒక కామెంట్ చేశాడు. అతను చేసినటువంటి కామెంట్ని పాకిస్తాన్ తెగ ప్రచారం చేసుకుంటోంది. సోషల్ మీడియాలో, మెయిన్ స్ట్రీమ్ మీడియాలో ఈ అంశాన్ని చైనా గనక ఈ పని చేస్తే భారత్కి ఏమైపోతుంది అంటే రకరకాలుగా తమ యొక్క డప్పు కొట్టుకుంటోంది. అసలు ఇందులో వాస్తవం ఏంటి? బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని చైనా ఆపగలదా? ఒకవేళ ఆపితే అసలు ఎంత మేర చైనా పైన, ఆ నదీ ప్రవాహం పైన భారత్ ఆధారపడి ఉంది? ఒకవేళ ఆపితే లాభ నష్టాలు ఏంటి? భారత్కు వచ్చేదేంటి, పోయేదేంటి, ఏం జరుగుతోంది? లెట్స్ టాక్ అబౌట్ ఇట్. నాతో జాయిన్ అవుతున్నారు చర్చలో రాజకీయ విశ్లేషకులు పేకేటి ప్రసాద్ గారు. ప్రసాద్ గారు నమస్తే అండి. రాజు గారు నమస్కారం. అసలు ఏంటి సార్ ఇది? బ్రహ్మపుత్ర నదీ ప్రవాహాన్ని చైనా ఆపేస్తే మీరు సింధు నది నీళ్లు ఆపేశారు, తాత్కాలికంగా నిలిపేశారు అని చెప్తున్నారు. ఏంటి అసలు దీని మీద మీ ఫస్ట్ రిమార్క్స్ ఏంటి? సో ఫస్ట్ రిమార్క్ ఏం చెప్పాలంటే, ఆల్రెడీ ఓఐసీ గారు ఇచ్చేశారు ఒక స్టేట్మెంట్. ఒకటి, నకల్ కర్నే వాళ్ళంకో అకల్ బి రేనా చాహియే అన్నారు. సో వాడు ఇట్లా నకరాలు చేస్తూ ఉంటాడు కదా, వాడికి బుద్ధి కూడా ఉండాలి. ఎందుకంటే వాడు ఏం మాట్లాడుతున్నాడో వాడికే తెలియదు, పాకిస్తాన్ వాడికి. సో అయితే మన గవర్నమెంట్ కూడా వీడికి అంత సీన్ లేదు. ఈ బంగ్లాదేశ్ నుంచి ఇటు పక్క నుంచి వచ్చే మ్యాటర్లు కూడా ఎక్కువ మన వాళ్ళు ఇక్కడ స్పందించకుండా హిమంత బిశ్వ శర్మ గారికి ఇచ్చేశారు. సో వారు యాక్చువల్లీ ఇచ్చిన స్టేట్మెంట్ ని వారు చెప్పిన దాంతో పాటు మనం టెక్నికల్లీ కూడా చూసుకుంటే వారు చెప్పింది 100% రైట్. అయితే మనం యాక్చువల్ చూసుకుంటే మనకి ఈ బ్రహ్మపుత్ర నది ఎలా ప్రవహిస్తుంది అనేది చూసుకుంటే అండి, మనకు అలా టిబెట్ ప్రాంతం నుంచి మనకు ప్రవహిస్తుంది. అది టిబెట్ నుంచి ఎలా ప్రవహించి, అసలు ఇక్కడ చైనా వాడు ఏం లేదు, టిబెట్ ని ఆక్రమించుకున్నాడు కాబట్టి చైనా ఏదో స్టేట్మెంట్లు ఇస్తున్నారు, అంతేగాని అసలు టిబెట్ నుంచి వస్తుంది. వచ్చిన తర్వాత భూటాన్, భారతదేశము, అలాగే అది ఇంకా మనకి బంగ్లాదేశ్ వెళ్ళి అట్లా బంగ్లాదేశ్ నుంచి వచ్చి మళ్ళీ గంగా నదిలో కలిసి అక్కడి నుంచి బే ఆఫ్ బెంగాల్లోకి వెళ్తుంది. సో ఇది మొత్తం దీనికి ఉన్న మొత్తం ప్రవాహం ఎలా ఉంటుందో ఆ మ్యాప్ అవన్నీ చూసుకుంటే, ఇంకా మనకు యాక్చువల్లీ చూసుకుంటే ఏరియా వైజ్ చూసుకుంటే అండి, దగ్గర దగ్గర 6 లక్షల స్క్వేర్ కిలోమీటర్లు ఏవైతే ఉందో దాని మొత్తం ప్రాంతంలో ప్రవహిస్తుంది. దాంట్లో మనకు చూసుకుంటే ఒక దగ్గర 1000 కిలోమీటర్ల వరకు భారతదేశంలో ప్రవహిస్తుంది. మామూలు డెప్త్ చూసుకుంటే ఏంటంటే ఒక దగ్గర 30 మీటర్లు, అలాగే ఈ మాక్సిమం డెప్త్ వచ్చేసరికి ఒక 135 మీటర్ల వరకు ఉంటుంది. అంటే మనకి ఇది యాక్చువల్ మానస్ సరోవర్ నుంచి అక్కడి నుంచి మొదలవుతుందండి. అయితే ఇక్కడ మనం చూసుకోవాల్సింది ఏంటంటే అండి, బ్రహ్మపుత్ర నది మనకి వస్తున్నది మొత్తం చూసుకుంటే అక్కడ పైన టిబెట్ లో ఉండేది మంచు కిందకి వచ్చేసరికి ఉక్కపోత లేకపోతే వేడి ఉన్న ప్రాంతాల్లో మనకి ఇక్కడ భారతదేశం, బంగ్లాదేశ్ లో ఉంటుంది. అయితే ఇది పైన మంచైనా వీటికి నీటికి ఆధారం అనుకుంటే అది కాదు మనకి. ఎందుకంటే నార్త్ ఈస్ట్ లో వచ్చేసరికి ఎక్కువ మనకు మాన్సూన్స్ పడుతూ ఉంటాయి. మనకి యాక్చువల్ చూసుకుంటే మేఘాలయ ఈ ప్రాంతాలు ఎప్పుడు వర్షాలే. మనకి ఆ చిరపుంజి తెలిసి ఉంటుంది కదా, హైయెస్ట్ రైన్ ఫాల్స్ పడుతూ ఉంటుంది, అలా పడుతూనే ఉంటుంది. అది అందుగురించి యాక్చువల్ మీరు చెప్పినట్టు వీడి బాధల్లో ఏంటంటే, వీడు 74 ఏళ్ళు మనం నీటిని వాడు దగ్గర 80% వాడు ఇండస్ వాటర్, సింధు నది జలాలు ఏవైతే ఉన్నాయో వాటిని వాడేసుకుని, వాటిని మనకు కావాల్సిన సరైన స్టెప్ మనం తీసుకుంటే వాడికి కడుపు మంట, వాడికి నీళ్లు లేవు. ఈ సింధు ప్రాంతంలో లేకపోతే ఈ పంజాబ్ వాళ్ళు వాళ్ళ ప్రొవిజన్స్ ఏవైతే ఉన్నాయో అక్కడ వాళ్ళు కొట్టుకుని చేస్తున్నారు ప్రావిన్స్ లో. అందు గురించి ఏం చెప్పాలి, అక్కడి నుంచి మళ్ళీ దారి మరలింపు చర్య. అతను అసలు చైనా వాళ్ళు ఎవరు గవర్నమెంట్ వాళ్ళు ఎటువంటి స్టేట్మెంట్ ఇష్యూ చేయలేదు. అక్కడ ఇష్యూ చేసిందల్లా ఏంటంటే చైనా సెంటర్ ఫర్ చైనా అండ్ గ్లోబలైజేషన్ అనే ఒక సంస్థ, దానికి ఒక వ్యక్తి విక్టర్ జికాయ్ అనే వ్యక్తి ఏదో స్టేట్మెంట్ ఇచ్చాడు. సో వాళ్ళు చైనా వాళ్ళు భారతదేశం ఇలా ఆపేసి మేము ఇలా చేస్తే మీకేమవుతుంది
అసలు టెక్నికల్లీ దీన్ని పాసిబులే కాదు ఇది. సో ఇంకోటి మనం చూసుకోవాల్సింది రాజు గారు, ఈ స్టేట్మెంట్ పట్టుకుని ఆ షహబాజ్ షరీఫ్ అడ్వైజర్ ఎవరైతే ఉన్నారో రానా ఎహసాన్ అఫ్జల్, అతను ఏదో స్టేట్మెంట్లు ఇచ్చేసి ఇంకా దాన్నే ఇంకా మళ్ళీ ఫేక్ న్యూస్లు మీడియాలో ఊదర కొట్టడము. ఈ స్టేట్మెంట్ పట్టుకుని కొంతమంది ఇక్కడ కోనా శక్తులు ఎవరైతే ఉంటారో వాళ్ళు కూడా ఇటువంటి స్టేట్మెంట్లు ఫియర్ సైకాసిస్ జనరేట్ చేయడానికి వాళ్ళు ప్రయత్నం చేస్తారు. ఇంకా యాక్చువల్ మనం చూసుకోవాల్సింది రాజు గారు, ఇక్కడ చైనా ప్రాంతం పైనుంచి వచ్చే ప్రాంతము ఎంతవరకు వస్తుందంటే ఓన్లీ 30 నుంచి 35% చెప్పింది హిమంత విశ్వశర్మ గారు. ఎందుకంటే ఆ మంచులు కరగడము, వాటి నుంచి ఆ టిబెట్ నుంచి అలా రావడము. అయితే 70% మనకి భారతదేశంలో ఎక్కడంటే మనకి ఋతుపవనాల వల్ల అరుణాచల్ ప్రదేశ్, అస్సాము, నాగాలాండ్, మేఘాలయ వీటిల దగ్గర నుంచి ఆ నది అలా వస్తూ ఉంటుంది. అయితే మనకి ఇంకోటి చూడాల్సింది ఏంటంటే, ఇంకో టెక్నికల్ మెజర్ చూడాల్సింది ఏంటంటే, అక్కడ పైనుంచి వస్తున్న ప్రవాహం చూసుకుంటే 2000 నుంచి 3000 క్యూబిక్ మీటర్లు పర్ సెకండ్ ఉంటుంది. అదే మనకి ఇక్కడ అస్సాం ప్రాంతం, గువాహటి ప్రాంతంలోకి వచ్చినప్పుడు చూసుకుంటే మనకి ఋతుపవనాలు వచ్చినప్పుడు 15,000 నుంచి 20,000 క్యూబిక్ మీటర్లు పర్ సెకండ్ ఫ్లో ఉంటుంది అండి. అందు గురించి ఏంటంటే ఏదో వాడు ఆపేస్తే మనకేదో నష్టం వస్తుందనే అంత భయపడాల్సిన అవసరం లేదు అది. అయితే ఇంకోటి కూడా మనం ఇప్పుడు యాజ్ ఇట్ ఈస్ చూసుకుంటే కూడా సరే నిజంగానే వాడు ఆపేశాడే అని అనుకుంటే, యాక్చువల్లీ అస్సాం ప్రాంతానికి మనం చూసుకుంటే అండి, అసలు ఎప్పటి నుంచో బ్రహ్మపుత్ర నది నుంచి మనకి వరదల బీభత్సం ఉంటుంది. ఎందుకంటే 2024లో వరదలు వచ్చినప్పుడు దగ్గర 5.5 లక్షల మందిని మనకు వేరే ప్రాంతాల్లో వాళ్ళని తరలించాల్సి వచ్చింది. దాంతో పాటు మనం ఒక 11 మంది ప్రాణాలు కూడా కోల్పోయారు. అందు గురించి ఆ ప్రవాహాన్ని వాడు నిజంగా ఆపగలిగే సామర్థ్యమే ఉంటే వాడు ఆపితే మనకి ఇంకా మంచిది. ఎందుకంటే మనకి ఎటువంటి ప్రాబ్లం ఉండదు. అది వీడు చెప్పిన, అది కూడా వాడు కట్టాలంటే ఎంత అవుతుంది తెలుసా వాడికి? పాకిస్తాన్ వీడికి, చైనా వాడికి దగ్గర 140 బిలియన్ల డాలర్ల డ్యామ్ వాడు ఏదో కడతాము టిబెట్ దగ్గర అలా అంటున్నాడు. అది కట్టినా సరే వాడు ఏం చేయలేడు, ఆ ఫ్లోని ఆపలేడు అది. సో అందు గురించి ఏంటంటే వీడు ఇచ్చిన స్టేట్మెంట్లకే గాని ఈ పాకిస్తాన్ వాడు, చైనాలో వాడు ఎవడు ఏ సంస్థ ఎవరికి తెలియదు. అందు గురించి చైనా వాళ్ళు ఏదో చేసేస్తే ఏదో అయిపోతుంది. మనకి భారతదేశం ఏంటంటే ఇది దైవ భూమి, దేవుడే మనకి దీన్ని చెక్కారు. సో ఈ మొత్తం ఇలా చుట్టుపక్కల మనకి ఇంకో పక్కన బే ఆఫ్ బెంగాల్, ఇంకో పక్కన అరేబియన్ సీ, మనకి ఇండియన్ ఓషన్, పైన హిమాలయాలు, ఇవన్నీ ఏంటంటే మనకి ఆ దేవుడిచ్చిన వరం ఇది భారతదేశం. అందు గురించి వీళ్ళు ఎంత ఏమి చెయ్యాలన్నా సరే ఏమి చెయ్యలేరండి. ఎన్ని డ్యామ్లు కట్టినా ఏం అయ్యే లేదు అక్కడ. అదేదో డ్యామ్ ఇప్పటికిప్పుడు కట్టేస్తే అయిపోతుంది అనేది అక్కడ అంత అవ్వదండి. మీరు అన్నట్టు చైనా వాడు ఆపాలనుకున్నా ఆపలేనటువంటి పరిస్థితి ఉంది. ఇన్ కేస్ ఆపినా కూడా దానివల్ల భారత్కు వచ్చేటువంటి నష్టం ఏం లేదు. అస్సాంలో వచ్చేటువంటి వరదలు, ప్రతి ఏటా వచ్చేటువంటి వరదలు తగ్గుతాయి. అక్కడ ఉన్నటువంటి ప్రజలు నిరాశ్రయులు అవుతున్నారు కాబట్టి వాళ్ళకు కూడా కొంత ఉపశమనం ఉంటుంది. సరే, భారత్కి ఏమీ వచ్చే నష్టం లేదు. ఇది కేవలం ఏంటంటే పాకిస్తాన్ ఏదో తనకు తానుగా ఏదో ఒక ప్రచారాన్ని క్రియేట్ చేసుకుని సంతృప్తి పడడం తప్పితే అంతకుమించి ఇందులో ఏమీ పెద్దగా భయపడాల్సింది కానీ ఆందోళన చెందాల్సినటువంటి అవసరం కానీ లేదు. అయితే సింధు నదీ జలాల ఒప్పందాన్ని తాత్కాలికంగా భారత్ రివ్యూలో పెట్టింది, నిలుపుదల చేసింది, రద్దు చేయలేదు. చాలా స్ట్రాటజిక్గా రద్దు చేయలేదు. ఎందుకంటే గతంలో ఎన్నోసార్లు భారత్ పాకిస్తాన్ మధ్య యుద్ధాలు వచ్చాయి, ఘర్షణలు జరిగాయి. బట్ ఏ ప్రధానమంత్రి, ఏ ప్రభుత్వం తీసుకున్నటువంటి ఒక సాహసోపేతమైనటువంటి నిర్ణయాన్ని ఇప్పుడున్నటువంటి ప్రభుత్వం, మోదీ సర్కార్ తీసుకుంది. ఇది దీనివల్ల చాలా స్ట్రాటజిక్ మూవ్ అని చెప్తున్నారు. ఎందుకు పాకిస్తాన్ ఇది యాక్ట్ ఆఫ్ వార్గా మేము పరిగణిస్తామని అంటుంది, మాటలకే పరిమితం అవుతుంది తప్పితే ఏమీ చేయలేకపోతుంది ఎందుకు? దీనికి సంబంధించి ఏదైనా ఒక బోర్డు లాంటిది ఏమైనా ఉందా? ఇంటర్నేషనల్ కోర్టులో అప్పీల్ చేయడం అలాంటిది ఏమైనా చేసే అవకాశం ఉందా? ఒకవేళ చేసే అవకాశం ఉంటే ఎందుకు పాకిస్తాన్ వెళ్ళలేకపోతుంది? కొట్టేస్తారని ముందే తెలుసా? ఏంటి దీని టెక్నికల్ డీటెయిల్స్ ఏంటి అసలు? అంటే ఫస్ట్ దాంట్లోకి వెళ్లే ముందండి ఈ బ్రహ్మపుత్ర టాపిక్ మనం కంప్లీట్ చేసుకుంటే, యాక్చువల్లీ బ్రహ్మపుత్రలో మనకి ఏంటంటే 40% మనకి ఏంటంటే హైడ్రో పవర్ కూడా మనకి ఆ చుట్టుపక్కల ప్రాంతాలు మనకు కావాల్సిన రిక్వైర్మెంట్ హైడ్రో పవర్ ఎలక్ట్రిసిటీని డెవలప్ చేస్తుందండి బ్రహ్మపుత్ర నది. అదే కాకుండా ఈ పాకిస్తాన్ వాడు ఇప్పుడు కొత్తగా వాడికి ఒక ఫ్రెండ్
మనకి యూనిస్ ఉన్నాడు కదా, సో వాడు అక్కడ చైనా వాడు నిజంగా నీళ్లు ఆపేస్తే వీడికి మరి బ్రహ్మపుత్ర నీళ్లు వీడికి కూడా రావు కదా బంగ్లాదేశ్ వాడికి. సో అందు గురించి ఏంటంటే వీడు చెప్పింది అవ్వదు. సరే, తిరిగి మీరు చెప్పిన ప్రశ్న ఏంటంటే వీడు ఇండస్ వాటర్ ట్రీటీ ఏదైతే ఉందో అది వాడు అక్కడ వెళ్ళినా సరే ఆ కేసు చెల్లదు. ఎందుకంటే దాంట్లో ఉండే టర్మ్స్ అండ్ కండిషన్స్ ఏవైతే ఉన్నాయో యాక్చువల్లీ మనకి వాడుకోవాల్సిన వాటర్ అంతా మనం వాడుకున్న తర్వాత వాడికి 20% 30% వెళ్ళాలి. కానీ అసలు ఇది రివర్స్ అయిపోయి మనకి అవసరం లేని చోట్ల ఎవరైతే కొంచెం పంజాబ్ ప్రాంతాలు మన ప్రాంతాల్లో అవసరం లేని కణాలు అవన్నీ కట్టుకుని మనం డబ్బు వృధా చేసుకున్నాం. కానీ ఆ ట్రీట్మెంట్ ప్రకారం ఆ ట్రీటీ ప్రకారం ఏదైతే మనం చూసుకుంటే అసలు వాడు ఎవడు ఎక్కడికి వెళ్ళినా సరే దానికి చెల్లుబాటు అవ్వదండి అది. సో అందు గురించి వాడేదో వారు చేస్తాము, నీళ్ళు ఆపేస్తే మేము రక్తాన్ని పారుదోస్తాము, ఇటువంటి స్టేట్మెంట్లు వాడు ఇచ్చాడు. ఇచ్చి మళ్ళీ దాన్ని కూడా మళ్ళీ ఇంకొక యుద్ధానికి వస్తే ఇంకా అసలు పాకిస్తాన్ మ్యాప్ అనేది ఈ ప్రపంచంలోనే లేకుండా అయిపోతుందండి. ఓకే, ఈ అబియన్స్ అనేది ఈ తాత్కాలికంగా నిలిపేయడం అనేది ఎన్ని నెలలైనా ఉంచొచ్చా, లేకపోతే దీనికి ఏమైనా టైం బౌండ్ లాంటిది ఉందా? ఎందుకంటే ఇప్పటికే చాలా వ్యవసాయానికి తాగునీటికి అన్నిటికీ కూడా ఇబ్బంది అవుతున్నటువంటి పరిస్థితి. అవసరం లేని చోట వదులుతున్నారు, అవసరం ఉన్న చోట ఇవ్వడం లేదు, చాలా స్ట్రాటజిక్గా దెబ్బ కొడుతున్నారు. పాకిస్తాన్కి ఏం చేయాలో అర్థం కావట్లేదు. ముందు బెదిరించింది, మనం వినలేదు, లెక్క చేయలేదు. ఇప్పుడు ఏదో దీని మీద చర్చించుకుందాం, మాట్లాడదాం అని చెప్పి రిక్వెస్ట్లు చేసింది. దానికి కూడా ఇంతవరకు ఏం మనం భారత్ రెస్పాండ్ కాలేదు. మేము 2 విషయాల మీద మాట్లాడతామని చెప్పి మోదీ గారు చాలా స్పష్టంగా చెప్పారు. అయితే టెర్రరిజం నియంత్రణ, 2 POJK, ఈ 2 అంశాలు తప్పితే మిగతా విషయాలు ఏమి మీతో నో మోర్ డిస్కషన్స్ అని చాలా క్లియర్గా చెప్పేశారు. ఆ 2 కాకుండా మిగతా విషయాలను పాకిస్తాన్ అడుగుతాం. అంటే ఈ పీరియడ్ అనేది ఎన్ని నెలలైనా ఉంచొచ్చా ఇదే స్టేజ్లో, లేకపోతే ఇంకేమన్నా టైం బౌండ్ ఏమైనా ఉంటుందా? దీనికి టైం బౌండ్ అంటే ఏం లేదు రాజు గారు. అయితే ఏంటంటే కొన్ని మనము డ్యామ్స్ అవన్నీ మనం కట్టడానికి కొంచెం మనకు సమయం పడుతుంది. సో మనము ఏంటంటే ఇప్పుడు దాన్ని అబియన్స్ లో పెట్టడం వల్ల ఏమవుతుందంటే, మామూలుగా ఇన్ జనరల్ అబియన్స్ అంటే మనకి 12 నెలల నుంచి 36 నెలల వరకు పెట్టడానికి ఉంటుందండి. అంటే షార్ట్ టర్మ్ అంటే 6 to 12 months ఉంటుంది. మిడ్ టర్మ్ అంటే 1 to 3 years ఉంటుందండి. సో ఆ దాంట్లో 1 to 3 years లో మనకి ఏ ప్రాజెక్ట్ అయితే స్టార్ట్ చేసామో, హైడ్రో పవర్ ప్రాజెక్టులు కానివ్వండి, రిజర్వాయర్లు కానివ్వండి, అవన్నీ స్టార్ట్ చేసేది మనం ఎక్కువ యూటిలైజేషన్ మన వైపే చేసుకోవచ్చు. అలాగే సో ఇంకో కండిషన్ ఏం పెట్టిందంటే, అసలు టెర్రరిజం ని మనకు యాక్ట్ ఆఫ్ టెర్రర్ అండ్ యాక్ట్ ఆఫ్ వార్ గా పరిగణిస్తామని చెప్తున్నాం మనం. సో అందు గురించి వాడు అక్కడ మళ్ళీ దాంట్లో ఏమైనా చేస్తే మళ్ళీ దాన్ని మనం రీజన్ గా పెట్టుకుని వాళ్ళు తిప్పి కొట్టచ్చు అనమాట. సో అందు గురించి మనం చూసుకుంటే అండి ఇది మినిమం 1 to 3 years మాత్రం మినిమం ఉంటుందండి. దాంట్లో మన ఇన్ఫ్రాస్ట్రక్చర్ డెవలప్మెంట్ ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో ఎన్నైనా మనం చేసుకుని ముందుకెళ్ళచ్చు. కరెక్ట్. ఈలోపు మనం చేయాల్సినటువంటి పనులు మనం చేయొచ్చు, ఆ వాటిని ఏం చేయొచ్చు, ఎలా చేయొచ్చు, మనకి ఏ విధంగా ఉపయోగించుకోవచ్చు. ఈలోపు జరగాల్సిన నష్టం పాకిస్తాన్కి ఎలాగో జరుగుతుంది. ఇప్పటికే ఆ సెగ వాళ్ళకి తగిలింది కూడా. ఓకే ప్రసాద్ గారు, థ్యాంక్ యూ సో మచ్. చూద్దాం మరి ఇంకా పాకిస్తాన్ ఈ యొక్క క్రైసిస్ నుంచి, ఈ వాటర్ క్రైసిస్ నుంచి, అలాగే ఈ ఫైనాన్షియల్ క్రైసిస్ నుంచి ఎలా బయటపడుతుంది. చైనా ఏదో కాపాడుతుందని ఆశపడుతుంది, కానీ చైనా కూడా కాపాడేటువంటి పరిస్థితిలో లేదు, నేరుగా హెల్ప్ చేసేటువంటి అవకాశం కూడా లేదు. కాబట్టి చూద్దాం, వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఈ పరిణామాలు ఇంకా ఎటు దారి తీస్తాయి అనేది. థ్యాంక్ యూ వెరీ మచ్ ప్రసాద్ గారు. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ. మరి ఈ అంశానికి సంబంధించి పాకిస్తాన్ ముందున్నటువంటి ఆప్షన్స్ ఏంటి, పాకిస్తాన్ బయటపడగలుగుతుందా లేదా, చైనా ఏమైనా హెల్ప్ చేయగలుగుతుందా చేయలేదా, మీ అభిప్రాయాలు తప్పకుండా మీరు కామెంట్స్ రూపంలో తెలియచేయండి. NHTV గ్రూప్ ఆఫ్ ఛానల్స్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. జై హింద్. ఈ వీడియో మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి, 10 మందికి షేర్ చేయండి. అలాగే కామెంట్ల రూపంలో మీ అభిప్రాయాలను మాతో పంచుకోండి. నేషనలిస్ట్ హబ్ గ్రూప్ ఆఫ్ ఛానల్స్ ను సబ్స్క్రైబ్ చేసుకుని తెలుగునాట జాతీయవాద జర్నలిజాన్ని ప్రోత్సహించండి. ఈ వీడియో కింద ఉన్న బెల్ ఐకాన్ పై క్లిక్ చేయడం మర్చిపోవద్దు.